साक्षात् परब्रह्म गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। శ్రీమాన్ ఎకిరాల రామస్వామి ఆచార్యుల వారు లౌకిక విద్యా విధానానికి భిన్నంగా కేవలం చూపుతో శిష్యుల్లోని ప్రజ్ఞను ప్రేరేపించిన మహోన్నత ఆదర్శమూర్తి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్లుగా ఏ స్టూడెంట్ ఈజ్ నాట్ ఏ కంటైనర్ యూ హ్యావ్ టు ఫిల్ బట్ ఏ టార్చ్ యూ హ్యావ్ టు లైట్ అప్. సరిగ్గా అటువంటిదే ప్రస్తుత కథనం. నా పేరు చిక్కం సత్యనారాయణ, రిటైర్డ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్. వైస్ ప్రిన్సిపాల్ చేసి లాస్ట్ స్టేజ్లో రాజోలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో రిటైర్ అయిపోయాను. నేను స్వగ్రామం సామర్లకోట. మా తండ్రి గారు పోలీస్ శాఖలో ఐడి పార్టీ పల్లవరాజు అనే పేరుతో ఆయన జీవించారు. ఆ ఐడి పార్టీ చేస్తున్నప్పుడు శ్రీమాన్ ఎకిరాల రామస్వామి ఆచార్య వారి దగ్గరికి వాళ్ళ డిఎస్పి అయల్ ఆచార్య ఈయన కలిపి వెళ్ళేవారు. వెళ్ళటంతో మా తండ్రి గారికి టచ్ ఉంది స్వామి. తరువాత నేను స్వామివారితో ఎలాగా అనుబంధం అంటే శ్రీ మాండవి నారాయణ స్వామి గుడి ఒకటి ఉంది సామర్లకోటలో, లక్ష్మీ మాండవి నారాయణ స్వామి గుడి. ఆ గుడి దగ్గరికి వెళ్ళి నేను చదువుకునేవాడిని. ఆ చదువుకున్న రోజుల్లో గురువుగారు వస్తూ వెళ్తూ ఉండేవారు. వారానికో 10 రోజులకో నెలలకు అలా వచ్చి వెళ్ళేవారు. ఆ సందర్భంలో వారిని దర్శించేవాడిని. వారు కూడా ఆగంటి వీర్రాజు, ఆగంటి సూర్యనారాయణ, వీర్రాజు అని 2 శిష్యులు ఉండేవారు. ఎప్పుడు వారు కూడా పర్మిషన్ ఇచ్చేవారు దర్శనంకి. ఈ విధంగా స్వామితో ఆ నారాయణ స్వామి గుడిలో, మాండవి నారాయణ స్వామి గుడిలో మాకు ఒక కలయిక, స్వామితో మన అనుబంధం ఏర్పడింది. సరే, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా స్వామివారిని దర్శించి ఆ మరునాడు పరీక్ష రాయటం అనేది ఒక అలవాటు చేసుకున్నాను. అలాగే స్వామివారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు స్వామివారు అనుమతితో తీర్థం తీసుకుని స్వామివారు స్వయంగా ఇచ్చేవారు. ఒకసారి మణమ్మ గారిని తీర్థం ఇవ్వమనంటే ఆ అబ్బాయి పరీక్ష రాష్ట్రానికి వెళ్తున్నాడు, తాతయ్య గారు మీరే ఆ తీర్థం ఇవ్వండి అని చెప్పి ఆ తీర్థం ఇప్పించారు. ఆ తీర్థం తీసుకోవడం వల్ల నాకు నమ్మకం, ఆ యొక్క గురువు శక్తి నాకు రావడంతో నేను అనుకోకుండా డిగ్రీ కాలేజీ ఫస్ట్ బిఏ ఎంఆర్ కాలేజీ పెద్దాపురంలో నేను బిఏ కాలేజీ ఫస్ట్ వచ్చింది ఆ రోజుల్లో. అప్పటిదాకా బిఏ పొలిటికల్ సైన్స్లో కాలేజీ ఫస్ట్ ఎవరికి రాలేదు. అది నా గురువు యొక్క కృపయే అని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, జరిగింది అదే. తదుపరి నేను పీజీ కోర్సు చదువుతున్నాను కాకినాడలో, ఆంధ్ర యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ సెంటర్, పీజీ ఎక్స్టెన్షన్ సెంటర్ అనేది ఒకటి ఉంది. అందులో పీజీ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తున్నప్పుడు స్వామివారిని పరీక్షల ముందు వెళ్ళి దర్శించి వచ్చేవాడిని. విచిత్రం ఏమిటంటే ఫస్ట్ ఇయర్లో నేను ఒకే ఒక పరీక్ష రాసి 4 పరీక్షలకి 3 మానేశాను. సెకండ్ ఇయర్లో 5 పరీక్షలు రాయాలి. 5, 3 రాసినా మీకు పరీక్షలు అవ్వవని చెప్పేవారు మా ప్రొఫెసర్ గారు. కానీ స్వామివారు ఉన్నారనే ధీమాతో నేను అన్ని 8 పరీక్షలు ఒక సింగిల్ అకాడమిక్ ఇయర్లో రాసేసి నేను ఇంకొకటి కూడా మా ప్రొఫెసర్కి ఛాలెంజ్ చేశాను. 60% వస్తుంది అంటే ఆయన అన్నాడు, నువ్వు పాస్ అవ్వ ముందు అన్నాడు. 60 పాయింట్ కొంత వచ్చింది. ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ వచ్చేటప్పటికి ఆ రోజుని ఆ ప్రొఫెసర్ గారే నన్ను ఒక పార్ట్ టైం లెక్చరర్ పోస్ట్ అనేది నా మీద ఉండే ఇంట్రెస్ట్ కొద్ది పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఫస్ట్గా నన్ను అక్కడ వేయించారు ప్రొఫెసర్ గారు. కారణం ఏంటంటే ఆయన కూడా అడిగారు, ఈ సక్సెస్కి కారణం ఏంటి అంటే మా గురువుగారి ఫోటో జోకులో పెట్టి తిరిగేవాడిని. ఆ ఫోటో చూపించాను. ఆయన అవసాన దశలో ఒకసారి ఆ స్వామి ఎక్కడ ఉన్నారు చెప్తావా అని అడిగారు. ఒకసారి లేరండి ఆయన కాలం చేశారు, ఈ ఫోటో దగ్గర పెట్టుకోండి అని చెప్పాను. ఈ
ఫోటో ఇచ్చి వారికి ఆ స్వామి యొక్క దర్శనం ఆ విధంగా జరిపించడం జరిగింది. ఇది రిజల్ట్ రాకుండానే స్వామివారి దగ్గరికి నన్ను ఆగని సూర్యనారాయణ గారు రమ్మని చెప్పారు. వెంటనే నేను వెళ్ళాను. వెళ్ళి స్వామి లోన గదిలో కూర్చోబెట్టి ఐస్ కాన్సన్ట్రేషన్ డైరెక్ట్గా నా పళ్ళు చూడు నాయన, ఇక్కడ నువ్వేం చేయక్కర్లేదు అన్న. ఓ 45 minutes ఉంటుందేమో, ఆ సమయం కూడా గుర్తులేదు. నాకు ఐస్ కాన్సన్ట్రేషన్ చేసి నన్ను వెళ్ళిపోవచ్చు నాయన అన్న. బయటకు వచ్చాక ఆగని సూర్యనారాయణ గారు, బోడి సూర్యరావు గారు, వీరరాజు గారు అడిగారు, ఏం చెప్పారు గురుగారు, ఏమన్నా చెప్పారా? బోడి సూర్యరావు గారు అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఏమన్నా చెప్పారా అని అడిగారు. నాకు అదేం చెప్పలేదు, నాకు 2 పళ్ళు నా వంక చూడు, అదే నాకు జరిగింది, అంతకు మించి ఏం జరగలేదని చెప్పాను. అప్పుడు వాళ్ళు కొంచెం నిరుత్సాహం చెందారు. ఆ విధంగా ఆ రోజు చేసిన ఐస్ కాన్సన్ట్రేషన్ వల్ల ఈ రోజుకి నాకు స్వామి యొక్క కృప ఎలా ఉందంటే, నాకు ఏం కావాలి అవన్నీ వాటికి వస్తుంటాయి. ఉద్యోగం అందరూ అంటారు, ఉద్యోగం గురువుగారు కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి నీకు ఉద్యోగం వస్తుంది అన్నారు. ఏమవుతుంది, ఏమి రావట్లేదు అని ఆగని సూర్యనారాయణ గారితో అన్నారు. పిలిచి గవర్నమెంట్లో పార్ట్ టైం ఉద్యోగిగా జాయిన్ చేసుకుని, పార్ట్ టైం లెక్చరర్గా జాయిన్ చేసుకుని, ఏ రోజున ఏ జీవో వస్తుందో ఆ జీవోని అందరికంటే ముందు కల్లో చూసినటువంటి శక్తి మన ఎకిరాల రామస్వామి ఆచార్య గురుదేవులు నాకు ఇచ్చారు. ఆ రోజుల్లో నేను చెప్పేవాడిని, ఒక జీవో వస్తుంది నేను చూశాను అని చెప్తే వాళ్ళు ఏంటో ఈ దేవుడు అంటాడు, గురువు అంటాడు, ఏదో జీవో వస్తుంది అంటాడంటే అలా వచ్చింది. అలాగే నా ఉద్యోగం ఎంత దూరంలో పర్మనెంట్ అవుతుందో చెప్పారు ఆయన గురువుగారు ముందుగానే. నెల్లూరు, ఒంగోలు అంత దూరంలో నీ ఉద్యోగం పర్మనెంట్ అవుతుందన్నారు. తర్వాత నాకు పర్మనెంట్ అయ్యి కరీంనగర్ వెళ్ళి నేను ఒక 10 ఏళ్ళు ఉద్యోగం చేశాను. అక్కడ చేసి మళ్ళీ ఆంధ్ర వచ్చాను. ఈ విధంగా గురువు యొక్క కృపతో నాకు పైసా లంచం లేకుండా ఒక ఉద్యోగాన్ని, ఒక కాలేజీ పోస్ట్ని అన్నీ కూడా గురువు యొక్క శక్తితోనే నాకు ప్రసాదించడం జరిగింది అని చెప్పాలి. ఇంకొక విచిత్రం ఏమిటంటే, మా ఇంట్లో మా తమ్ముళ్ళు, నేను, మా నాన్నగారు అందరూ గురువుగారిని చూసాము. మా అమ్మగారు గురువుగారిని చూడలేదు. ఆవిడ బాధపడేదాన్ని, అయ్యో నేను గురువుగారిని చూడలేదు అని. ఒకసారి ఒక నైటు సూక్ష్మ శరీరంతో మా తల్లిగారికి ఆయన దర్శనం ఇవ్వడం జరిగింది. మేము ఈ రోజుకి మర్చిపోలేదు. ఆవిడ కృష్ణ భక్తురాలు అవడంతో గురువుగారిని కూడా ప్రార్థించింది. నేను ఒక్కరినే చూడలేకపోయాను, మీ అందరు మా అబ్బాయి చూశారు, నా భర్త చూశారు స్వామి అని అనుకుంటే, సూక్ష్మ శరీరంతో వచ్చి ఒక వృద్ధుడైనటువంటి ఒక టీచర్గా వచ్చి కనిపించి, చూడలేదంటున్నావు కదా, చూడు ఇదిగో అని చెప్పి ఆయన దర్శనం ఇవ్వడం మా తల్లిగారికి జరిగింది ఆ రోజుల్లో. అందువల్ల గురువుగారు అంటే ఒక అద్భుత మూర్తి శ్రీమాన్ ఎకిరాల రామస్వామి ఆచార్య గురుదేవులని మనం తప్పక చెప్పాలి. అలాగే ఈ బొండు సూర్యరావు గారి అమ్మాయిని చేద్దామనే ఆలోచన ఇంకా ఆయన వదులుకున్నాడు. తర్వాత గురువుగారు కాలం చేశారు. చేసినాక నాకు వివాహం జరగాలి అంటే మా తండ్రి అనేవారు, నువ్వు తొందరగా పెళ్లి చేసుకో అంటే నాకు గురువుగారు చెప్పాలి అని. ఎవరు నమ్మేవారు కాదు. మా ఇంట్లో కూడా ఏంటి గురువుగారు ఎప్పుడు చెప్తాడు, ఇది ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని. ఆఖరికి వెస్ట్ గోదావరి వచ్చి, మేము వాడపల్లి అనే ఒక విలేజ్, మా పిండి గారు ఊరు వచ్చి గోదావరి స్నానం చేసి వస్తే మనకి సమస్యలన్నీ తీరిపోతాయనే ఒక నమ్మకంతో మేము వచ్చాము. వెస్ట్ గోదావరి వాడపల్లి అనే ఒక విలేజ్. ఆ తెల్లవారుజామున మా అమ్మ, మా నాన్న అందరూ, మా బ్రదర్స్ అందరూ కూడా గోదావరి స్నానం చేసి వచ్చారు. నేను ఇంకా లేట్గా లెగుస్తాను తెల్లవారుజామున. మా అమ్మగారు వచ్చి గోదావరి స్నానం చేసి వచ్చేస్తాం మేము, నువ్వు కూడా గోదావరి స్నానం చేసి వెళ్దు కానీ లేవంటరా నాయన అంటే, అప్పుడు మా తల్లిగారికి చెప్పాను నేను, కల్లో గురువుగారు మనకంటే ముందు గోదావరి స్నానం చేసేసి ఆయన పంచి కట్టుకుంటున్నారు, ఆయన రెడీ అవుతున్నారంటే, అమ్మ ఈ సంబంధం మనకు సెటిల్ అవుద్ది కాబట్టి నువ్వేం కంగారు పడకు అని నా తల్లిగారికి చెప్పాను. ఎవరైతే గురువుగారు వస్తున్నారు, వచ్చారు, మనతో ఉన్నారని నమ్మకంతో మేము వెళ్ళామో ఆ సంబంధమే నా జీవితంలో అది బాగా జీవిత భాగస్వామిగా వచ్చింది అని గురువుగారి యొక్క బ్లెస్సింగ్స్ అని నేను చెప్పడం తప్పదు. అట్లే నాకు ఇద్దరు కుమారులు కలిగారు.
మా మామగారు ఏం పేరు పెట్టాలని అడిగారు పెద్ద ఆయనకి. రామ అనేది రామస్వామి ఆచార్య గురుదేవులు నాకు ఆ రామాతి కలపండి, మా అమ్మగారు కృష్ణ భక్తురాలు కాబట్టి కృష్ణ అని కలపండి, రామకృష్ణ అని పెట్టండి అన్నారు. అంతేకాదు మా మా నాన్నగారి పేరు పల్లవరాజు, మీ పేరేమో గంగరాజు కాబట్టి రాజు కామన్గా పెట్టండి అని చెప్పారు. ఆ పల్లంరాజు గంగరాజు అనే పేర్లలో రాజు కామన్ తీసి రామకృష్ణరాజు అని పెట్టమని చెప్పారు. అది మా మామగారి తిరుపతిలో పేరెట్టడంతో వెంకట రామకృష్ణం రాజు అని పెట్టారు. పెద్ద కొడుక్కి ఆ విధంగా గురువుగారి పేరు పెట్టారు. అలాగే చిన్న కొడుక్కి ఏం పేరెట్టాలి, మళ్ళీ రామకృష్ణ పెట్టాలంటే అదేంటంటే అందరి పేర్లు అలా పెడుతున్నారు అన్నమాట. అక్కర్లేదు, మళ్ళీ రామకృష్ణ రావాలి మామూలుగా అంటే అది తిరుపతిలో పేరు పెట్టాడు. రామకృష్ణ బాలాజీ అని పేరు పెట్టాడు. ఇద్దరికి కూడా మా గురువుగారి పేరు కలిపి ఈవేళ ఒక పెద్ద కొడుకు ఎంఫార్మసీ చదివి హెట్రో ఫార్మాలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. చిన్న కొడుకు NIT నాగ్పూర్లో PhD డాక్టరేట్ చేస్తున్నాడు. NITలో అక్కడ ఈ సివిల్ ఇంజనీరింగ్లో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో PhD చేస్తున్నాడు. PhD సబ్మిషన్లో ఇద్దరికీ గురువు గారి పేరు పెట్టడంతో ఇద్దరు మంచి ప్రయోజకులు అయ్యారని నేను చెప్పగలను. అందులో అనుమానం చిన్న సంఘటన జరిగింది. మేము అద్దెకుండేవాళ్ళు, ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. ఆమె పేరు రామయ్యమ్మ గారు. ఆవిడ ఒకరోజు అడిగారు, నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు వచ్చినాను అంటే, నేను గురువుగారి ఇంటికి వెళ్ళి దర్శనం చేసి వస్తున్నాను, పరీక్షలు కదా అని చెప్పాను. ఓహో, గురువుగారి దగ్గరికి వెళ్తాం, నీ అదృష్టం అది. ఒకసారి నేను కూడా వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను అంటే, మా అన్నదమ్ములు ధవళేశ్వరంలో ఉంటారు, వాళ్ళ ఆస్తి కాజేయడానికి నాకు దొంగ టెలిగ్రామ్ కొట్టారు. ఏదో మీ నాన్నకు ఒంట్లో బాగాలేదు, నువ్వు రా అని మోసం చేసి ఆస్తి కాజేసి సంతకం తీసుకుందామని వాళ్ళు ప్రయత్నం చేశారు. నేను వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే గురువుగారికి చెప్పాను, ఎలా వచ్చింది టెలిగ్రామ్ అంటే, ఆయన ఒకసారి కళ్ళు మూసుకుని చూసి, ఎలా కలుద్దామా, ఇది మంచి తప్పుడు టెలిగ్రామ్, ఇది మీరు వెళ్ళవలసిన పని లేదు అని చెప్పేస్తే నేను అప్పుడు మానేశాను. తర్వాత తెలిసింది ఇదంతా మోసం మా తమ్ముడు చేస్తున్నారని తెలిసింది ఆవిడకి. ఆవిడ అన్నది రామయ్య గారు. ఈ విధంగా గురువు గారి గురించి సామర్లకోట టౌన్లో తెలియనటువంటి వ్యక్తి ఎవరు లేదు. ఎందుకు అంటే, ఆయన కాలం చేసినప్పుడు ఈ సామర్లకోటలో ఉన్న మున్సిపల్ స్కూల్స్ అన్నీ కూడా సెలవు ప్రకటించండి. స్కూలే కాదు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, గవర్నమెంట్ హై స్కూల్ కూడా సెలవు ప్రకటించడం జరిగింది ఆయన ఆ కార్యక్రమం జరిగింది. కాబట్టి ప్రతి ఇంట ఆయన ఫోటో లేకుండా ఉండేది కాదు. లారీ ఓనర్స్ వాళ్ళ లారీలో ఈ ఫోటో పెట్టుకుంది. అంత ఎందుకు, నేను గురువుగారు నాకు ఎంతో ఉపకారం చేశారు కాబట్టి ఆయన మనం ఏంటి పెట్టినా ఆయన తీసుకోరు, కాబట్టి మనం ఏం చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చి రమారని ఒక 20 సంవత్సరాలు బట్టి ఎవరైతే బాధల్లో ఉంటారో, ఎవరైతే ఈతి బాధలు పడుతూ ఉంటారో, ఎవరైతే విద్యార్థులు పాస్ అవ్వట్లేదని బాధపడతారో వాళ్ళందరికీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. గురువు గారి ఫోటో వాళ్ళకి అందచేయాలి, ఒక పాకెట్లో పెట్టుకోవాలి అని. ఇప్పుడు దాకా ఒక 20 సంవత్సరాల బట్టి ఈ యొక్క ఫోటోని, గురువుగారి యొక్క ఫోటోని అందజేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఈవేళ మంచి జరుగుతుంది. అంతా ఎందుకు, మొన్న టీవీ వారు చేసినటువంటి వీడియో నాకు సామర్లకోట నుంచి రాలేదు. కరీంనగర్ జిల్లాలో మా హౌస్ ఓనర్ దామోదర్ రెడ్డి గారు, ఆ రోజుల్లో నేను వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాడిని కరీంనగర్లో పనిచేసినప్పుడు, వారు మా గురువుగారు ఫోటో గట్రా చూశారు కాబట్టి వారు ఏం చేశారంటే, అయ్యో ఈ వీడియో చిక్కం సత్యానంద గారికి పంపిస్తే సంతోషపడతాడు, ఆయన చూస్తాడని కరీంనగర్ నుంచి గురువుగారు వీడియోని నాకు పంపించడం జరిగింది. అంటే రాష్ట్రంలో నలుమూలల మన గురువుగారి యొక్క శిష్యులు వ్యాపించి ఉన్నారు. తెలిసియో తెలియకో వాళ్ళందరూ బెనిఫిట్ పొందారు. ఈవేళ వాళ్ళందరూ కూడా ఇవాళ నమ్మకంగా ఉన్నారు. ఇంకా చాలామంది నా కాంటెంపరీలో అంటే నా సమకాలీనంలో చాలామంది గురువుగారి యొక్క ఆశీస్సులతో ఉన్నత శిఖరాలు అందుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి డిఎస్పీగా చేసిన రాజగోపాల్ కూడా
ఒక శిష్యుడే మన ఎకిరా రామస్వామి ఆచార్యుడు. ఆధ్యాత్మికంగా కూడా స్వామి కృపతో నేను ముందుకు వెళ్ళటం జరిగింది. ఉదాహరణకి సత్యసాయి బాబా గారి కృప స్వామి కృపతోనే జమై వచ్చింది నాకు. ఒకసారి సత్యసాయి బాబా గారి దగ్గరికి కరీంనగర్లో నేను ఉద్యోగం చేస్తుండగా పుట్టపర్తి అవ్వాల్సి వచ్చింది. పేదవాళ్ళు ఒక 20 మందో 22 మందో, పేదవాళ్ళకి 21 మంది కావచ్చు మంది పేదవాళ్ళకి వివాహాలు జరిపించడం జరిగింది. ఆ రోజుల్లో జరిపిస్తున్న సందర్భంగా ఆ పుస్తులు మట్లు ఎవరు తీసుకెళ్తారని అడిగారు. నేను చెయ్యెత్తాను ఆధ్యాత్మిక సంఘంలో. ఎత్తే వెళ్ళాం, ఒక 3 వెళ్ళాం. వెళితే స్వామి ఎంతకీ దర్శనం ఇవ్వట్లా. కానీ నేను పెద్ద గొప్ప భక్తుడు కాదు సాయిబాబా గారు, ఏదో భక్తుడే అంటే భక్తుడే అన్నట్టు ఉండేవాడు. ఆయన అప్పుడు మనకి దర్శనం ఇవ్వట్లేదని వీళ్ళందరూ అనుకుంటే అలా కదయా, సత్యసాయిబాబా గారు మాట వినాలంటే వాళ్ళ అమ్మగారు సమాధి దగ్గరికి వెళ్ళి మనం చెప్దాం అని వెళ్ళి, ఏమ్మా నీ కొడుకు సీఎంకి పిఎంకేనా ఇంటర్వ్యూలు ఇస్తాడు, సామాన్యుడికి వివాహం జరిపించడానికి మేము పుస్తులు మట్లు తీసుకొస్తే మాకు దర్శనం ఇవ్వట్లేదు, నువ్వు చెప్పమ్మా అని తెలిసినట్టు అంటే కూడా ఉన్న భక్తులు ఇద్దరు కంగారు పడ్డారు. వాళ్ళు ఒరిజినల్గా భక్తులు, నేను ఏదో ఎండాకాలం వానాకాలం భక్తుల్లాగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాడిని. అందువల్ల స్వామి అక్కడ ఆధ్యాత్మికంగా కూడా రామస్వామి ఆచార్య వారి యొక్క కృపతో సత్యసాయి బాబా గారు కూడా ఆ పుస్తులు మట్లు అన్నీ మేము పట్టుకెళ్ళాక ముట్టుకుని బ్లెస్సింగ్స్ ఇచ్చి నాకు రామస్వామి ఆచార్య వారు ఏ విధంగా అయితే ఐస్ కాన్సన్ట్రేషన్ చేశారో సత్యసాయి స్వామి కూడా నాకు ఆ రోజుల్లో 2001-2 మధ్యకాలంలో నాకు ఐస్ కాన్సన్ట్రేషన్ సత్యసాయి బాబా గారు కూడా చేయడం జరిగింది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామ సేవ గట్టా నేను కరీంనగర్ జిల్లాలో తిరిగి అక్కడ నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి కుటుంబం అంతా ఆ యొక్క స్వామి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం. నేను, నా భార్య, నా 2 కుమారులు కూడా. అలాగే ఎండాకాలం వాటరు బస్ స్టాండ్లో గట్టా మంచినీళ్ళు మజ్జిగ సప్లై చేస్తుంటే అందులో మేము శ్రమదానం చేసి మా 2 కుమారులు నేను కూడా వెళ్ళి ఆ కార్యక్రమాల్లో మేము భాగస్వాములు అయ్యేవాళ్ళం. అలాగే అక్కడ దగ్గరలో కరీంనగర్కి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులో రామాలయం ఉండేది. ఆ రామాలయంలో భోజనాలని రాముడు కళ్యాణానికి విపరీతంగా జనం వస్తే వడ్డించడానికి సత్యసాయి సేవా సమితి తరపున వెళ్ళి నేను నా 2 కుమారులు, నా భార్య, నలుగురు కూడా ఎంటైర్ ఫ్యామిలీ గ్రామ సేవలో పాల్గొని ఆ యొక్క అన్నదాన కార్యక్రమాల్లో చేయూత ఇచ్చి వాళ్ళకి సహాయం చేసి శ్రమదానం అనేది మేము చేయడం జరిగింది. ఇలాగా స్వామి కృప వల్ల ఎకిరా రామస్వామి ఆచార్య వారి యొక్క కృపతో సత్యసాయి స్వామిని కూడా నేను దర్శించడం జరిగింది. ఆధ్యాత్మిక విషయంలో ఈ ఒక ఉన్నత శిఖరాలకు వచ్చాను అని అనడం కంటే స్వామికి సత్యసాయికి కూడా నేను భక్తుడయ్యాను అని రామస్వామి ఆచార్యుల వారి యొక్క కృపతో నేను చెప్పవచ్చును అంటాను. అలాగే నా ఉద్యోగరీత్యా నేను జన్మభూమికి జిల్లా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా నన్ను కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. బిఆర్ మీనా గారు ఆ రోజుల్లో మా ప్రిన్సిపాల్ గారు పంపించే నా పేరే సెలెక్షన్ చేయడం జరిగింది. నేను డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా జన్మభూమికి పనిచేశాను. డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా కాదు, జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆ జిల్లాకి నేను ఎంపికయ్యాను. అలాగే బెస్ట్ స్పీకర్ ఇన్ జన్మభూమి ఆ జిల్లాకి ఎంపికయ్యాను. అలాగే ఈ రాష్ట్ర స్థాయిలో నేను మా యూనియన్లో, ఈ ఉపాధ్యాయ యూనియన్లో నేను వైస్ ప్రెసిడెంట్గా 2 టర్మ్స్ నేను పదవిని చేపట్టడం జరిగింది. రిటైర్ అయ్యే వరకు కూడా నేను రాష్ట్రానికి మా యూనియన్ తరఫున మరి ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. ఈ అన్ని పదవులు కూడా అంతేకాదు ఓ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఈస్ట్ గోదావరిలో కాకినాడలో ఒక అవార్డు తీసుకున్నాను. అన్నింటికంటే రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన
రాష్ట్ర స్థాయి ఉమ్మడి రాష్ట్రంలో, ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ రాష్ట్ర రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా నేను స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా రావడానికి కారణం ఏంటంటే గురువు యొక్క కృపయే ప్రధానమైన కారణం అని చెప్పచ్చు. మనిషి గురువును నమ్మితే ఏ విధంగా డెవలప్ అవుతాడు అంటే నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అని. కాబట్టి సద్గురువే అన్నింటికీ ఆధారం, సద్గురువే సాయి, సాయే సద్గురువు. కాబట్టి సద్గురువుని మనం పూజించినా, సేవించినా, దర్శించినా వారి యొక్క ఆశీస్సులు మనకి దండిగా మెండుగా ఎల్లప్పుడూ మన మీద వర్షిస్తాయి. మనం తరతరాలు మన కుటుంబాలు ఉన్నత శిఖరాలని అందుకుంటుంటాయి. అన్నింటికంటే భక్తి భావంతో సామాజిక సేవలో ప్రతి వ్యక్తి భాగస్వామి అవ్వటానికి గురు కృప అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకరోజు నేను పీజీ ఎగ్జామ్స్ జరుగుతాయనగా స్వామివారిని దర్శించాను. దర్శించినప్పుడు స్వామి అడిగారు ఒకటే మాట, బాగా చదివేవా అన్నాడు. నేను అబద్ధం చెప్పాను, ఆ పరీక్షకి బాగా చదవలేదు. చదివాను అన్నా. చదివాను బాబాయ్, చదివాను తాతయ్య గారు అని. పరీక్ష జరిగితే రాయి అన్నా. అంటే టైం టేబుల్ వచ్చేసిందండి అన్న. టైం టేబుల్ వచ్చేసిందని జరిగితే రాయి అన్నారు. ఏంటి ఎలా అంటున్నారు, అప్పుడు మాకు తెలియలేదు. మన్నాడు పరీక్షలకు వెళ్ళాను. పరీక్షల దగ్గర కోసం హాల్ టికెట్ తీసుకున్నాను. 12 గంటల లోపల హాల్ టికెట్ తీసుకున్నాను. ఏపీజీ సెంటర్లో, కాకినాడలో మసీద్ సెంటర్లో ఉండేది అప్పుడు. అది వెంటనే రూమ్కి వెళ్ళి లైట్గా లంచ్ చేసాము. చేసేసి 1:30 మళ్ళీ పరీక్షల దగ్గరికి వస్తే ఒక బోర్డు పెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీలో గొడవలు జరుగుతున్న సందర్భంగా ఈ ఒక్క పరీక్ష వాయిదా వేయడమైనది. నాకు ఆ ఒక్క పరీక్ష సరిగ్గా చదవలేదు. అప్పుడు తదుపరి కాలంలో ఈ పరీక్షలు అయిపోయిన అనంతరం లాస్ట్లో కొంత టైం ఇచ్చి ఆ పరీక్ష పెట్టాను. ఈలోగా నేను పికప్ అయిపోయాను. స్వామి చెప్పిన దయ వల్ల ఆ పరీక్ష అనుకోకుండా నా కోసం పోస్ట్పోన్ చేయించడం జరిగింది. తర్వాత నేను 60%తో ఎంఏ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ని ఫస్ట్ క్లాస్లో ప్రొఫెసర్ గారితో ఛాలెంజ్ చేసి నేను సర్టిఫికేట్ తీసుకున్నాను. ఇది గురువు యొక్క కృప. అంటే గురువు కృప ఎంత కృప ఉంది అంటే, నాకు ఏ టైంకి నాకు ఉద్యోగం కావాలి ఆ టైంకి ఉద్యోగం ఇచ్చేసాను. ఏ టైంకి నేను ఆంధ్ర ట్రాన్స్ఫర్ కావాలి, తెలంగాణ నుంచి ట్రాన్స్ఫర్ తీసుకొచ్చేసాను. ఏ టైంకి నాకు కారు కొనుక్కోవాలి, ఏ టైంకి ఇల్లు కొనుక్కోవాలి అంటే ఆ టైంకి మనం ఆశపడక్కర్లేదు. స్వామి కృప ఉన్నంత వరకు కూడా మనకి ఏం కావాలో అనువున ఆయన మనకి ప్రసాదిస్తూనే ఉంటుంటారు. ఉదాహరణకి నేను ఒక ఇల్లు కొనాలని అనుకున్నా. ఇప్పుడు నేను ఈ ఉపన్యసించే ఉన్న ఇల్లే అన్నమాట. ఆ ఇల్లే దీనికి సెంటిమెంట్ ఉంది. మంచిదని కొంతమంది, మంచిది కాదని కొంతమంది తర్జన భర్జనలు చేస్తున్నారు. ఇల్లు కొనాలా మానాలా నాకు అర్థం కావట్లేదు. ఈలోగా నాకు ఆంధ్ర యూనివర్సిటీలో పేపర్ వాల్యుయేషన్ వచ్చింది. వెళ్ళిపోయాను యూనివర్సిటీ విశాఖపట్నం. మా అబ్బాయికి కల్లో కనపడుతుంది. మా అబ్బాయికి నాకు కూడా గురువుగారు కల్లో కనిపిస్తూ ఉంటారు ఈ రోజుకి కూడా. ఒకరోజు అయితే మా అపార్ట్మెంట్ దగ్గర మెట్ల కింద వచ్చి నిలబడి ఉన్నారట స్వామి. మా అబ్బాయి వెళ్ళి, తాతయ్య గారు ఎక్కడ ఉన్నారంటే, ఇది మన రూమ్, మన ఫ్లాట్ ఇది, మీరు ఎక్కడ నిలబడిపోయారంటే అని ఆయన తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన ఎక్కడ దాకా వచ్చారంటే మా వరండా దాకా వచ్చి, వరండాలో 3 కుర్చీలు ఉంటాయి. ఇప్పుడు ఒక కుర్చీ లాగి తలుపు దగ్గరలోనే కుర్చీ లాగి కూర్చున్నారు. మన్నాడు మా అబ్బాయి నాకు ఫోన్ చేసి చెప్పాడు, గురువుగారు రావటం, ఇక్కడ కూర్చోవడం జరిగింది నాన్న, ఎటువంటి సెంటిమెంట్ పెట్టుకోవద్దు, ఆయన వచ్చారంటే చాలా పవిత్రమైంది కాబట్టి మనం కొనుక్కోవచ్చు అని చెప్పాడు. అది ఇండైరెక్ట్గా మనకి అన్నారు. ఆ విషయాన్ని ఈ రోజుని మేము గురువుగారు వచ్చారు కాబట్టి ఆ ఇల్లు మంచిదనే దృష్టితో నేను ఆ ఫ్లాట్ని నేను పర్చేజ్ చేయడం జరిగింది. అంటే మనకు ఏమైనా సంశయాలు ఉంటే కూడా కల్లోకి వచ్చి మన సంశయాలను తీరుస్తున్నారు. ఈవేళకి కూడా నేను స్వామి యొక్క కృపకి చాలా పాత్రుడై ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ఏం కావాలో ఆయన కల్లో కనపడి చెప్తుంటారు. ఒక్క నా భార్య మరణం తప్ప అన్నీ నేను
భవిష్యత్తులో చూడటం జరిగింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూసుకోవడం జరుగుతుంది ఈవేళకి కూడా. అది అంతా కూడా గురుగారు ఐస్ కాన్సన్ట్రేషన్ అనేది చేయబట్టి నాకు ఆ యొక్క ఆ ఆలోచన విధానం అనేది వచ్చింది అని అనుకుంటున్నాను. ఇది ఐస్ కాన్సన్ట్రేషన్ చేయడం అంటే నాకు ఏంటో తెలిసింది కాదు, తర్వాత తెలిసింది. పవర్ ట్రాన్స్మిట్ చేశారు స్వామి. కాబట్టి ఆ పవర్తోనే నేను ఈ విధంగా ఉన్నత స్థితికి వచ్చాను. ఇల్లు కావాలన్నా నాకు ఎప్పుడు పెళ్ళి అవ్వాలంటే ఆయనే నిర్ణయించారు. 2 కొడుకులను ఇచ్చారు. 2 కొడుకులకి ఆయన పేరే పెట్టాను. ఒక ఇల్లు కావాలంటే ఇచ్చారు, ఒక కారు కావాలంటే ఇచ్చారు, ఒక మోటార్ సైకిల్ కావాలంటే, ఏం కావాల్సి వచ్చినా గురువు బ్లెస్సింగ్స్ ఇచ్చేయగల శక్తి ఆ ఎక్కిరాల రామస్వామి ఆచార్య గురుదేవులు ఒక్కరే శక్తివంతులు. గురువుల్లో మహత్తరమైన గురువు, శక్తివంతమైన గురువు, అద్భుతమైన గురువు. కాబట్టి ఆయన అద్భుతమైన గురువుగా చెప్పొచ్చు. అందువల్ల అద్భుతమూర్తి శ్రీమాన్ ఎక్కిరాల రామస్వామి ఆచార్యులు వారిని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మాస్టర్ గారి జీవితంలో సహధర్మచారిణి వియోగం వీరిని మనోవేదనకు గురిచేసింది. అట్టి పరిస్థితుల్లో విధి నిర్వహణలో అలసత్వం వహించక విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యా వ్యవస్థలో నిజాయితీ లోపిస్తే అట్టి సంక్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్న రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు. కళాశాల ప్రిన్సిపల్ పాఠాలు బోధించకుండా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించగా నెలకు అంత జీతం తీసుకుని నువ్వు చేసే పని ఏమిటి అని వారిని సైతం ప్రశ్నించి సున్నితంగా మందలించారు. గురువుగారి నుండి తాను పొందిన దివ్యానుభూతిని ఆచరణలో చూపుతూ కష్టాలలో ఉన్న వారిని ఆదుకుని సహాయం చేసేవారు.